నెంబర్ 1. ఇక్కడ మీరు ఒక చెట్టుని చూస్తున్నారు కదా. ఈ చెట్టుని చూస్తుంటే ఈ చెట్టు యొక్క బెరడు అంతా కూడా ముళ్ళులు ముళ్ళులుగా ఉంది. ఈ చెట్టుని శాండ్ బాక్స్ ట్రీ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా నార్త్ అండ్ సౌత్ అమెరికాలో పెరుగుతాయి. పర్టికులర్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పెరుగుతాయి. శాండ్ బాక్స్ ట్రీకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, మంకీ నో క్లైంబ్ అని. కోతులు ఏ చెట్లైనా అతి సులువుగా ఎక్కేస్తుంటాయి, కానీ ఈ చెట్టుని అసలు ఎక్కలేవు, ఎందుకంటే వీటి యొక్క బెరడు అంతా కూడా ముళ్ళులు ముళ్ళులుగా ఉంది. అంతేకాకుండా ఈ చెట్టు చాలా పాయిజన్ కూడా. ఆ చెట్టు బెరడుకుండే ముళ్ళులు, వాటి యొక్క ఆకులు, వాటికి పండే పళ్ళు ఇవంతా కూడా చాలా విషపూరితమైనవి. ఈ చెట్టుకు పండే పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా మక్కి వాటి లోపల ఉన్న సీడ్స్ అనేటివి గంటకి 150 మైళ్ళ దాకా కూడా అవి పాప్ అవుతాయి. ఈ శాండ్ బాక్స్ ట్రీ వల్ల అసలు ఉపయోగమే లేదు. వీటి వల్ల ఉపయోగం ఏమన్నా ఉంది అంటే వాటి యొక్క సీడ్స్ని యూజ్ చేసి ఇంక్ని తయారు చేస్తారు. ఈ చెట్టుకి ఏర్పడే ద్రవం ఒకవేళ మన శరీరానికి కానీ తాకితే ఆ యొక్క చోట మనకు చికాకుగా ఏర్పడుతుంది, చికాకుగా ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క ద్రవం మన కంట్లో కానీ పడితే మన కళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. నెంబర్ 2. గ్యాలియం మెటల్ అనేది మెత్తగాను మరియు సిల్వర్ కలర్లో ఉంటుంది. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ, 29.76 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అంటే మన చేతిలో గ్యాలియం మెటల్ని కానీ పెట్టుకుంటే అది ఈజీగా ద్రవ రూపంలోకి వచ్చేస్తుంది. వాటితో మనం ఆడుకోవచ్చు. ఒకవేళ గ్యాలియం మెటల్ అనేది ఏదైనా కోల్డ్ ప్రదేశాల్లో కానీ ఉంటే అది సాలిడ్ మెటీరియల్గా తయారవుద్ది. గ్యాలియం మెటల్ని చాలా ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. గ్యాలియం మెటల్ అనేది ఎలక్ట్రిసిటీకి చాలా గుడ్ కండక్టర్. ట్రాన్సిస్టర్స్ మరియు ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఇటువంటి తయారు చేయడానికి గ్యాలియం మెటల్ని యూజ్ చేస్తారు. ఎల్ఈడి లైట్స్లోనూ యూజ్ చేస్తారు. క్వాలిటీ అద్దాలు, మిర్రర్స్లో ఇవి యూజ్ చేస్తారు. థర్మోమీటర్లోనూ గ్యాలియం మెటల్ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లోనూ ఈ యొక్క గ్యాలియం మెటల్ని యూజ్ చేస్తారు. ఇలా వివిధ రంగాల్లో గ్యాలియం మెటల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు సర్లా తుక్రల్. తను మన ఇండియాకి చెందిన ఫస్ట్ ఫీమేల్ ఉమెన్ ఎవరైతే ఎయిర్ క్రాఫ్ట్ పైలట్గా అయ్యారో. అది కూడా తను 21 ఏళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ అయింది. తన యొక్క లైఫ్లో ఒక అచీవ్మెంట్ తను సాధించింది. ఏంటంటే 1000 గంటల పాటు కూడా లాహోర్ ఫ్లయింగ్ క్లబ్లో తను ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్లై చేస్తూనే ఉంది. తన యొక్క లైసెన్స్ అనేది 1936లో వచ్చింది. ఈ లైసెన్స్ అనేటివి ఇనీషియల్ లైసెన్స్ అనమాట. ఆ టైంలో మేల్ డామినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక స్టెప్ ముందుకేసి తను ఆ యొక్క మేల్ డామినేషన్ ఉన్న పీరియడ్లో తను ఫస్ట్ ఫీమేల్ పైలట్గా ఎదిగింది. కానీ వరల్డ్ వార్ 2 టైంలో తనకున్న కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేటివి సస్పెండ్ చేశారు. ఇలా జరిగిందని తనేం కృంగిపోలేదు. తను ఆల్టర్నేటివ్ వర్క్ని ఎత్తుక్కుంది. అలా తను ఒక బిజినెస్ ఉమెన్ గాను, పెయింటర్ గాను, క్లాత్స్ని డిజైన్ చేసే ఒక డిజైనర్ గాను తను ఎదిగింది. అలా తన యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్గా తను రానిచ్చింది. నెంబర్ 4. ఫ్యామిలీస్ ఉన్నవారు మేల్ కానీ ఫీమేల్ కానీ ఈరోజు ఇద్దరు కూడా వర్క్కి వెళ్తూనే ఉన్నారు. వర్క్కి వెళ్ళి ఇంటికి రాగానే సమ్ ఆఫ్ వీకెండ్స్ డేస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు చాలా రెస్టారెంట్స్ అండ్ పార్క్స్, సినిమాస్ ఇటువంటివి తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు కానీ వీకెండ్స్లో డబుల్ డెక్కర్ రెస్టారెంట్లో మీరు తినాలి అని అనుకుంటే నేను 2 చోట్ల చెప్తాను. హైజాక్ 2.4 ఇది అహ్మదాబాద్లో ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు డబుల్ డెక్కర్ అనే ఒక బస్సులో వాళ్ళ యొక్క సర్వీస్ని ఒక హోటల్ లాగా తయారు చేసి ఉంటారు. అలా వాళ్ళ యొక్క సర్వీస్ అనేది అందులో ఉంటుంది. సాధారణంగా హోటల్లో ఉన్నట్టే ఫుడ్ని మనం ఆర్డర్ చేస్తాం, వాళ్ళు తెచ్చిస్తారు. కానీ ఒక డబుల్ డెక్కర్ బస్సులో ఆ యొక్క భోజనాన్ని తింటుంటే ఆ యొక్క ఫీలే వేరు అసలు. రెండోదిగా ఢిల్లీలోని ఫుడ్ బస్ ఆఫ్ ఇండియా, ఇది కూడా డబుల్ డెక్కర్ బస్సే. మీరు ఒకవేళ అహ్మదాబాద్కి కానీ ఢిల్లీకి కానీ వెళ్తే ఈ యొక్క డబుల్ డెక్కర్ బస్సులో మీరు మీ యొక్క రెస్టారెంట్ ఫీల్ని అనుభవించాలి అని అనుకుంటే వెళ్ళండి. నెంబర్ 5. ప్రపంచంలోనే అతి చిన్న జైలు గురించి మీకు తెలుసా? అది సార్క్ జైలు. ఫ్రాన్స్ దగ్గర కొన్ని స్మాల్ ఐలాండ్స్ ఉంటాయి, అందులో సార్క్ ఒకటి. వీటిని ఛానల్ ఐలాండ్స్ అని అంటారు. ఇలాంటి సార్క్ ఐలాండ్స్ వంటివి చాలా ఉంటాయి. అక్కడ ఒక జైలు ఉంది. ఆ జైలు లోపల 2 సెల్స్ ఉంటాయి. ఒక సెల్ వచ్చి 6x6 ఫీట్ ఉంటుంది, ఇంకొకటి 6x8 ఫీట్ ఉంటుంది. ఇది 1856 కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు సార్క్ ఐలాండ్ ఎలా ఉందంటే అక్కడ సీజనల్ టైంలో వర్కర్స్ కానీ టూరిస్ట్ కానీ ఇలా వస్తూ ఉంటారు. అక్కడ అసలు కార్స్ ఉండవు, స్ట్రీట్ లైట్స్ ఉండవు. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నీ కొంతమేరగా ఉంటాయి. లైక్ అక్కడ బైసైకిల్స్, ఇంకా ఏమైనా టూరిస్టర్స్ కానీ వస్తే హార్సెస్, కార్ట్స్ ఇటువంటివి ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరైనా ఖైదీలు కానీ ఆ యొక్క సార్క్లో వాళ్ళు కానీ పట్టుబడితే ఒక 2 రోజులు ఈ యొక్క జైల్లో ఉంచుతారు వాళ్ళని.
నెంబర్ 6. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పాప, తన పేరు జులియానా ఓసా. తనకు 10 ఏళ్ళు. తను చేసిన పని కానీ మీరు కానీ వింటే చాలా మెచ్చుకుంటారు ఆ అమ్మాయిని. తను అమెరికాలోని ఫ్లోరిడా అనే ఒక పట్టణంలో మోస్ పార్క్ అనే ఒక పార్క్ ఉంది. అందులో ఒక లేక్లో తను ఆడుకుంటూ ఉంది. ఒక ముసలి తన యొక్క కాళ్ళు పట్టుకుంది. గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ముందుగానే సజెస్ట్ చేస్తారు, ఒకవేళ ముసలి కానీ మిమ్మల్ని కానీ అటాక్ చేస్తే మీరు ఎలా తప్పించుకోవాలి అని. ఆ పాప ఏం చేసిందంటే, ముసలి తన కాళ్ళు పట్టుకోగానే తన 2 వేలని ఆ ముసలి 2 ముక్కుల్లోకి దూర్చేసింది గాలి వెళ్లకుండా. ఆ తర్వాత ఇంక నోటితోనే ఆ యొక్క ముసలి పీల్చుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ ముసలి ఆ యొక్క పాప కాళ్ళు వదిలేసి నోటితో గాలి పీల్చుకోవడానికి ట్రై చేసిందో అప్పుడు తను తప్పించేసుకుంది. ఈ 10 ఏళ్ల పాప ఇంత ఇంటెలిజెంట్గా ఆలోచించింది. ఏమీ టెన్షన్ తీసుకోకుండా ఆ యొక్క క్రిటికల్ టైంలో తను ఈ విధంగా చేసింది. అండ్ జులియానా ఓసా చాలా మైనర్ ఇంజురీస్తోనే బయటపడిపోయింది. తన యొక్క కాఫ్ దగ్గర కొన్ని ఇంజురీస్ అయినాయి, వాటికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశారు. నెంబర్ 7. మనం చాలా మంది పీవీఆర్ సినిమాస్కి వెళ్ళుంటారు. ఒక ఐడియా అయితే ఉంటుంది సినిమాలు చూడని వారికి కూడా పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్ అంటే ఏందో. దీన్ని స్థాపించింది అజయ్ బిజ్లీ. ఒక చిన్న సినిమా హాల్గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఒక మల్టీ బిలియనియర్ కంపెనీగా ఎలా ఎదిగింది. ప్రెసెంట్ మార్కెట్ విలువ 131.35 బిలియన్ ఇండియన్ రూపీస్ ఉంది. అసలు ఒక చిన్న హాల్గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఒక మల్టీ బిలియనియర్ కంపెనీగా ఎలా ఎదిగింది అనేది ఇప్పుడు చూద్దాం. తన ఫాదర్ చనిపోగానే అజయ్ బిజ్లీ తన యొక్క ఫ్యామిలీ బిజినెసెస్ చూసుకుంటూ ఉన్నాడు. తన ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ ఒకటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇంకొకటి ప్రియా సినిమా, ఇది ఢిల్లీలో ఉంది. ఇది ఒక చిన్న సినిమా హాల్గా స్టార్ట్ అయింది. కానీ ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల తమకున్న ట్రాన్స్పోర్ట్ గూడం అనేది తగలబడిపోయింది. దాంతో అజయ్ బిజ్లీ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేశాడు. 1995న అజయ్ బిజ్లీకున్న ప్రియా విలేజ్ రోడ్ షో, దీన్నే పీవీఆర్ అంటాం. అది ఆస్ట్రేలియన్ ప్రొడక్షన్ హౌస్ అయిన విలేజ్ రోడ్ షోతో కలిసి ఇండియాలో మొట్టమొదటిగా పీవీఆర్స్ ఫస్ట్ మల్టీప్లెక్స్ సినిమా అనేది ఢిల్లీలోని సాకేత్లో స్టార్ట్ చేశారు అజయ్ బిజ్లీ. అప్పటిదాకా కూడా ఇండియాలో మల్టిపుల్ స్క్రీన్ కాన్సెప్ట్ అనేది లేదు. అలా చాలామంది ఇండియన్స్ ఆకర్షితులయ్యారు ఈ మల్టిపుల్ స్క్రీన్స్కి. అలా కొంతకాలానికి ఆస్ట్రేలియా కంపెనీ అయిన విలేజ్ రోడ్ షో పీవీఆర్తో కుదుర్చుకున్న ఈ జాయింట్ వెంచర్ అనేది రద్దు చేసుకొని వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్తో కలిసాయి. అలా పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్ అని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు. నెంబర్ 8. మనం పోమోగ్రనేట్, దానిమ్మ, ఈ దానిమ్మని తినడానికి దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల చాలా సీడ్స్ అనేటివి ఉంటాయి. సుమారుగా ఎన్ని సీడ్స్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఒక చిన్న కాయ అయితే 200 ఉండొచ్చు. ఒక మీడియం సైజులో ఉండే కాయలు అయితే వాటి లోపల 1000 విత్తనాలు దాకా ఉండొచ్చు. ఈ విత్తనాలు అనేటివి ఆ పోమోగ్రనేట్ ఫ్రూట్ అనేది పండే క్లైమేటిక్ కండిషన్, అక్కడ ఉండే శాండ్, ఆ యొక్క పోమోగ్రనేట్ యొక్క ఫ్రూట్ వెరైటీ, వీటిని బట్టి వేరే అవుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం పోమోగ్రనేట్ లోపల ఉండే సీడ్స్ 1000 ఉంటాయి. నెంబర్ 9. రెయిన్బోస్ చూడడానికి చాలా బాగుంటాయి కదా. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడి ఆగిపోగానే లైట్గా సన్లైట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సన్లైట్ నుంచి వచ్చేది ఒక వైట్ లైట్. ఈ వైట్ లైట్ అనేది ఎప్పుడైతే డ్రాప్లెట్స్ మీద పడుతుందో ఆ డ్రాప్లెట్స్ అనేటివి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాయి ఈ యొక్క సన్లైట్ని. అలా రిఫ్లెక్ట్ చేసిన క్రమంలోనే ఈ యొక్క కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. పై పొర అంతా కూడా రెడ్ కలర్ అనమాట. మనకి ఎక్కువగా రెడ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ రెయిన్బో లోపల వైలెట్ కలర్ ఉంటుంది. అలా రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్, ఇటువంటి కలర్స్ అనేటివి ఒక స్పెక్ట్రమ్ రూపంలో మనకు ఒక రెయిన్బో లాగా ఫామ్ అవుద్ది. అది బెండ్ అయినట్టు ఫామ్ అవుద్ది రెయిన్బో అనేది. ఎందుకో తెలుసా? సన్లైట్ రెయిన్ డ్రాప్ మీద పడగానే ఆ లైట్ అనేది బెండ్ అవుద్ది. బెండ్ అయ్యి మళ్ళీ రిఫ్రాక్ట్ అవుద్ది, బయటకు వస్తుంది. అలా మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ అనేటివి జరగడం వల్ల ఈ యొక్క విబ్జిఆర్ కలర్స్ అనేటివి బెండ్ అయినట్టుగా ఒక రెయిన్బో ఆకారంలో ఏర్పడతాయి. అలానే రెయిన్బోస్ అనేటివి నైట్ పూట కూడా ఏర్పడతాయి. దానినే మూన్ బౌస్ అని అంటారు. ఇది కూడా పగలు ఏర్పడిన ప్రాసెస్లోనే ఏర్పడుద్ది. కానీ పగలు సన్లైట్ ద్వారా ఈ యొక్క రెయిన్బో అనేది ఫామ్ అవుద్ది, రాత్రి మూన్ లైట్ ద్వారా ఈ యొక్క రెయిన్బో అనేది ఫామ్ అవుద్ది. కానీ రాత్రి అంత క్లారిటీగా రెయిన్బో ఫామ్ అయినట్టు మనకు అనిపించదు, పగలు చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నెంబర్ 10. మన బాడీ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అనేటివి ఎంత పొడవో తెలుసా? ఇవి 60,000 మైల్స్ లెంత్ ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్స్ అంతా కూడా ఒక ఆర్డర్ రూపంలో కనిపెడితే మన భూమిని మొత్తం కూడా 2-3 చుట్లు చుట్టొచ్చంట ఆ యొక్క బ్లడ్ వెజల్స్తో. అంత పొడవు ఉంటుంది మన యొక్క బాడీ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ అనేటివి. మన బాడీ లోపల ఉన్న అత్యంత పెద్ద బ్లడ్ వెజల్ ఏందో తెలుసా? అది ఎయోర్టా. ఇది దాదాపుగా 2 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. మన గుండె దగ్గర ఉన్న ఆర్టరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది ఈ యొక్క బ్లడ్ వెజల్ అనేది. ఆక్సిజన్ కడిగిన బ్లడ్ని బాడీ మొత్తానికి కూడా ఇది సప్లై చేస్తుంది. క్యాపిలరీస్ అనే ఒక బ్లడ్ వెజల్ అత్యంత చిన్న బ్లడ్ వెజల్ మన యొక్క బాడీలో.
2 to 12 మైక్రోమీటర్స్ డయామీటర్ కలిగి ఉంటుంది. అంటే మన యొక్క ఒక వెంట్రుక కానీ తీసుకుంటే దానికి ఉన్న డయామీటర్ కన్నా కూడా చాలా మందంగా ఉంటుంది ఈ యొక్క బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ అనే బ్లడ్ వెజల్స్.